అందరికీ నమస్కారం అండి. ముందుగా శాంతి భద్రతల మీద ఒక చర్చని ప్రారంభించినటువంటి కాకుమాన్ రాజశేఖర్ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఈ చర్చ చాలా అవసరం. ఎందుకంటే మనం అందరం చూస్తా ఉన్నాము. గత 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చర్చకి ముఖ్య కారణం ఈ మధ్య జరిగినటువంటి గాదె సాయి కృష్ణ లాకప్ డెత్లు మన సమాజానికి ఏమీ కొత్త కాదు. ఇదేమీ ఆశ్చర్యపోయే విషయాలు కూడా కాదు. లాకప్ డెత్లు, ఎన్కౌంటర్స్ మనము ఎప్పుడూ వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ చాలా 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 దేశంలోనే ఒక చర్చకి దారితీసినటువంటి అత్యంత హేయమైనటువంటి లాకప్ డెత్. కాబట్టి ఈ లాకప్ డెత్లో కారణం ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రక్షణ వ్యవస్థ. ఇదే ఇప్పుడు అందరిలో ఎక్కువ ఆందోళన కలిగించే విషయం. నేను గమనిస్తూ ఉన్నాను, ఈ మధ్యకాలంలో గాదె సాయి కృష్ణ అత్యంత క్రిమినల్, 25 ఏళ్ళు 22 కేసులు అని ఒక సోషల్ మీడియాలో ప్రధానమైనటువంటి కొన్ని శాటిలైట్ ఛానల్స్లో వార్తలు ఇస్తున్నారు. నేను వాళ్ళని అందరినీ ప్రశ్నిస్తున్నాను. గాదె సాయి కృష్ణ చాలా కరుడుగట్టిన నేరస్తుడు కావచ్చు, క్రిమినల్ అవును, నిజమే అనుకుందాం కాసేపు, అది కోర్టులు నిర్ణయిస్తాయి. అయితే సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రధానమైనటువంటి ఛానల్స్లో కానీ దేని గురించి చర్చలు చేయాలి అని నేను అడుగుతా ఉన్నాను. గాదె సాయి కృష్ణ క్రిమినాలిటీ గురించి చర్చ ఎక్కువ చేయాలనా, లేదా అధికారాన్ని తమ చేతిలో తీసుకొని ఒక హత్యను గావించినటువంటి ఒక రక్షణ వ్యవస్థ గురించి, ప్రభుత్వంలో ఉండేటువంటి చట్టబద్ధత గురించి చర్చించాలనా అని చెప్పేసేసి నేను ఈ విధమైనటువంటి చర్చను పక్కకు దారి పట్టిస్తున్నటువంటి ప్రధాన మీడియాని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, తల్లి గాదె విజయలక్ష్మికి ఈరోజు పోరాడుతున్నది న్యాయం కోసం కాదు, బూడిద కోసం. తన కన్నబిడ్డ చంపేస్తే చంపేశారు, శవాన్ని ఎక్కడైనా పాతేస్తే పాతేశారు, కాల్ చేస్తే కాల్ చేస్తారు, కానీ నా బిడ్డ బూడిదని కొంచెం ఇవ్వండి, మేము కర్మక్రతువులు చేసుకుంటున్నామని పోరాడుతుంది ఈరోజు తల్లి. జీవించే హక్కుని ఎలాగూ కాల రాశారు. 21 ఆర్టికల్ 21 ఒక అరెస్ట్ చేసిన తర్వాత చట్టబద్ధంగా వేయాల్సిన శిక్షలనేట మొలదోశారు. ఆర్టికల్ 20, ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ చేసినటువంటి 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందుకి ప్రవేశపెట్టాలనే దాన్ని తొంగలో తొక్కారు. ఈరోజు ఎందుకు మీరు హత్య చేశారో, ఎందుకు ఆ కుటుంబాన్ని భయంకరంగా బెదిరిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు వారిని పిలిచి న్యాయం చేస్తానని చెప్తూనే వారిని చాలా విధాలుగా భయభ్రాంతులకి, బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం ఒకవైపున, మీరు న్యాయం కోసం పోరాడొద్దని చెప్పేసేసి వారిని బెదిరిస్తున్నారు. ఇది నేను ఓపెన్గా ఈరోజు సమాజానికి చెప్పదలుచుకున్నాను. వారు ఒక లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ వద్దని చెప్పేసేసి ఉన్న పడాన వాళ్ళని బెదిరించి వేరే వాళ్ళకు అనుకూలమైనటువంటి లాయర్స్ని పెట్టి కేసును నీరు గార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు వీటన్నిటి మీద మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశానికి వారి బంధువుల్ని రమ్మని చెప్పి నేను అడిగాను. వాళ్ళు ఒకటే చెప్పారు, ఇప్పటికే మేము చాలా భయభ్రాంతులకు లోనవుతున్నాము,
మేము వస్తే మేమేమైపోతామో తెలీదు, మాకు ఒకటే కోరిక, మా బిడ్డ బూడిదని ఇప్పించండి. ఆ విధంగా మా తరఫున మీరు అక్కడ ఉండేటువంటి పెద్దలందరినీ అడగండి అని చెప్పి చెప్తున్నారు. ఈ దృశ్యం, ఇది దృశ్యం 1, 2 కాదు, ఇది దృశ్యం 3 సినిమా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు పేరుప్రోగు క్రాంతి కుమార్ కూడా రౌడీ షీటర్ కావచ్చు, ఇంకా క్రిమినల్ కావచ్చు, కానీ మానసికంగా అతన్ని హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా నా దృష్టిలో హత్య కిందే లెక్క. ఇలా చెప్పుకుంటూ పోతే మాల గంగమ్మ, ఇలాగా అనేకమైనటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మాకు ఏ రాజకీయమైనటువంటి అటువంటి అఫిలియేషన్ లేదు. ఒక సామాజిక కార్యకర్తలుగా మేము అందరినీ ఈ సమాజంలో అడుగుతున్నాము, మనం కూడా పౌర సమాజాన్ని ఇటువంటి చర్యల పట్ల మనము దాన్ని చైతన్యవంతులను చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాల్ని, అక్రమాలని, ఈ లాకప్ డెత్ల్ని, శవాలు మాయం చేసేటటువంటి ఇటువంటి ఈ చర్యల్ని మనం అందరం ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి కోరుతూ మరొక్కసారి రాజశేఖర్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.